హాయ్ అండి, ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై. ఎప్పటిలా రొటీన్గా కాకుండా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ ఇదే విధంగా చేస్తారు. ముందుగా మీడియం సైజులో పెద్ద బాయిలర్ చికెన్ 1 kg తీసుకోవాలి. దీనిని శుభ్రంగా కడిగి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మీరు టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ కారం, అల్లం వెల్లిపాయతో పాటు ఒక మీడియం సైజు ఆనియన్ కూడా గ్రైండ్ చేసుకోండి. ఆ పేస్ట్ 2 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఏం లేదండి పచ్చి ధనియాలు పొడి చేసుకోవడమే. 1 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసి ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కలకు పట్టే విధంగా 2 minutes వరకు మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టి 1 hour వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. నార్మల్గా అయితే 15 to 20 minutes అయితే సరిపోతుంది. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోండి. ఈ చికెన్ నాటుకోడిలా కొంచెం గట్టిగా ఉంటుంది. కుక్కర్లో అయితే త్వరగా కుక్ అవుతుంది. మూత పెట్టి విజిల్ పెట్టి 10 to 20 minutes స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చాక చల్లారనిచ్చి మూత తీసి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ కుక్ అవ్వకపోతే మళ్ళీ 2 విజిల్స్ వరకు ఉడికించండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకోండి. అది వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న చికెన్ను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయండి. మంటను హై ఫ్లేమ్లో ఉంచి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయేలా కుక్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం వాటర్ అంతా ఇనికిపోయే వరకు కలుపుతూ కుక్ చేసుకొని ఆ తర్వాత కొంతసేపటికి ఆయిల్ పైకి తేలుతూ వస్తుంది. అప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. 5 to 10 minutes ఇలా కలుపుతూ వేగనివ్వండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ పెద్ద బాయిలర్ చికెన్ నాటుకోడి కన్నా కూడా గట్టిగానే ఉంటుంది. అంతకన్నా టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఫైనల్గా ఇలా అంతా ఆయిల్ పైకి తేలుతూ ఉండగా 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి కానీ పచ్చి కొబ్బరి పొడి కానీ యాడ్ చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని 2 minutes అలా వదిలేయండి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.